వీధి కుక్కల అంశం మీద సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గానే ఉందన్నది అర్థమవుతోంది. వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కూడా పిలిచినటువంటి సుప్రీంకోర్టు పట్టించుకోనటువంటి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తి మీద జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వాళ్ళపైన కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? ఆ ప్రాణ నష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా? వీధి కుక్కల బెడదని నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రతి కుక్క కాటుకి కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గాను ఆయా రాష్ట్రాలపై మేము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక వీధి కుక్కలకు ఆహారం పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతూ మీకు శునకాలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశం అని అంటున్నారు. మీ భావోద్వేగం కేవలం కుక్కలపైన మాత్రమేనా? మేము మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం. కుక్కల వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేము ఆమోదించబోము అన్నటువంటి తీర్పిచ్చింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేయడం, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలో వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఎక్కడా అది జరగట్లేదు.